రజనీకాంత్ సారు నరసింహ సినిమాల పెళ్లి కొడుకు ఇతనేనండి. కానీ ఈయన వేసుకున్న బట్టలతోటి నాకేం సంబంధం లేదండి అని ఎడ్డిస్తుంటాడు చూసిండ్రా. ఆగు, సేమ్ గదే తీర్లు అంటుండు మంత్రి జూపల్లి సారు. సోమ్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది వాజీవే, కానీ ఎవళ్ళు ఇచ్చిర్రో నాకు తెలియదు అని అంటున్నాడు. చిన్నప్పుడు దయ్యం రైలు నడుపుతుంది అనుకున్నట్టు మరి సోమ్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది కూడా గసోంటి గోస్తేనా ఎట్లా అని అనుమానం వస్తుందట తాగేటోళ్లకు. చేయి నాదేనండి, కానీ అది చేసిన సంతకం నాది కాదండి. కాలు నాదేనండి, అది వేసుకున్న బూట్ల గురించి నాకు తెలియదండి. ఇగో ఇట్లనే ఉన్నది మంత్రి జూపల్లి సార్ మాట్లాడే కథ. మే 21 నాడు మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు? తెలంగాణలో ఎసొంటి మద్యం కంపెనీలు కొత్తగా దందా చేసేందుకు దరఖాస్తులు పెట్టలేదు, అసొంటి ప్రచారం చేస్తే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా చేస్తాం కబడ్దార్ అని అన్నాడా లేదా? ఇగో ఇప్పుడు మళ్ళా నాలుక మారితేసి ఏమంటున్నాడు? మే 28 తారీఖు నాడు సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థకు పర్మిషన్ ఇచ్చుడు వాజీవే గాని ఎవరిచ్చిరో నాకేం తెలియదని అంటున్నాడు. నిజంగానే మరి సార్కు తెలియకుంటేనే కంపెనీ దరఖాస్తు పెట్టుకోవచ్చు, సార్కు తెలియకుంటేనే పర్మిషన్ ఇవ్వచ్చు. పాపం సార్కు తెలియకుంటేనే సర్కార్లో ఇంత నడుస్తుందంటే సార్ ఏం చేస్తున్నట్టు అని చాలా మందికి అనుమానం వస్తుందట. ఇప్పటికే వైన్స్ బార్లలో బ్రాండెడ్ సరుకు కనబడుడే బంద్ అయింది. ఈ సోమ్ డిస్టిలరీస్ మందు తాగి ఈ మధ్యప్రదేశ్ లో 64 మంది జీవిడిసిరట. అసలు హిస్టరీ ఉన్న కంపెనీకి పర్మిషన్ ఎట్లిచ్చిరని ఆప్కారోళ్ళు అడిగితే అయ్యో రామా అట్లయిందా, మాకు తెలియదు కదా అని అంటున్నారు ఆప్కారోళ్ళు. మరి వాళ్ళకు కూడా ఎట్లా తెలుస్తా చెప్పు? ఆప్కారోళ్ళు అంగారక గ్రహంకెళ్ళి ఆ సోమ్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చేందుకు స్పేస్ షిప్ వేసుకొని భూమి మీద 28 తారీఖు నాడే దిగినట్టుర్రు. సోమ్ కంపెనీ గురించి అందుకే వాళ్ళకి తెలియదు అనుకుంటా. మరి తెలంగాణలో మందు తాగుడంటే వ్యసనం కాదు, అదో ఆచారం అని తెలుగు సినిమాల డైలాగ్ కూడా పెట్టిరు. మరి అసొంటి ఆచారమంతులంతా ఈ మందు తాగి 3 రంగుల జెండా బట్టి డీజే వర్షన్ పాటేసుకొని మస్తుగా ఎగురుతుండొచ్చు పొరిగా. జన సైనికులారా, జూన్ 4 నాడు సంబరాలకు తయారుగుండుర్రి. పవన్ పాటలన్నీ రీమిక్స్ కొట్టించి డీజేలు సెట్ చేసుకోర్రి. ఎర్ర కండువాలు వేసుకొని బైకుల మీద రయ్య రయ్య పోతుంటా ర్యాలీలు తీస్తందుకు రెడీగా ఉండుర్రి. పిఠాపురంలో ఉన్న పీకే ఫ్యాన్స్ నైతే అన్నిటికంటే ముందుగాల నంబర్ ప్లేట్ల మీద పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని రాపించుకోర్రి. కార్ల మీద స్టిక్కర్లు అతికేసుకోర్రని ఊపులున్నది అందరితో పాటుగా వైసీపోలు కూడా చూస్తుర్రు. వాళ్ళు పోటీల మీద ఇగో ఈ ట్రెండ్ చాలు చేసిర్రిగా. నీ అమ్మ ఏం ఫీల్ ఉంది మామాయిడా అనిపిస్తుంది ఏపీ ఎలక్షన్ల ముచ్చట చూస్తుంటే. ఇంకా పిఠాపురం పాలిటిక్స్ అయితే వేరే లెవెల్ వర్మ. ఈసారి వేరే ఉంటది లెక్క. పవన్ కళ్యాణ్ బంపర్ మెజారిటీతోని గెలుసుడు పక్కా అని పవన్ ఫ్యాన్స్ అంతా సంబరాలకు తయారైతుంటా బండి నెంబర్ ప్లేట్ల మీద కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని రాపించుకుంటున్నారు. ఇంకొందరు ఫోన్ల పౌచులకు కూడా గట్లనే డిజైన్ వేయించుకుంటా గబ్బర్ సింగ్ డైలాగ్ తీరు కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిర్రు. ఇంత అయితుంటే అవతల పార్టీ వైసీపోళ్ళు ఉత్తగానే ఊకుంటారా? ఏం కౌంటర్ ఇయ్యకుంటే ఆయనతో ఓడిపోతున్నారు. ఫ్యాన్స్ జోర్ తగ్గిందని జనాల టాక్ వెళ్తదని ఇగో ఇట్లా బండ్లు కార్ల మీద పిఠాపురం ఎమ్మెల్యే వంగా గీత గారి తాలూకా అని కొందరు రాసుకుంటే డిప్యూటీ సీఎం వంగా గీత అని ఇంకొందరు రాపిచ్చిర్రు. ఎలక్షన్ ప్రచారంలో జగన్ వచ్చి ఈసారి వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం ని చేస్తా అని మాట ఇచ్చే కదా, అగో ఆ మాటని బాజాప్త నిజమైతుంది అనుకుంటా ఇసువంటి రాపిస్తున్నారు. ఓరి నాయనో, ఇప్పుడే పోటీల మీద ఈ తీరు జోరు చూపిస్తున్నారంటే జూన్ 4 నాడు ఇంకెంత రచ్చుంటదో ఏమో.